కొన్ని రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లాగా పోరాడుతున్నాడు అనుకుందాం. కాళేశ్వరం కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే అది ఫార్ములా కేసు కానీ, ఈ కేసులు ఏది కూడా యాక్ట్ చేయలేదు అంటే వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదనేది కాదు, కానీ తప్పులు జరుగుతున్నమాట వాస్తవం మీరు అన్నట్టు. టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్ అనేది భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి పెద్ద స్కామ్. అది జడ్జిల ఫోన్లు కూడా ట్యాపులు చేయటం, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకుంటాం, సంపన్న మహిళలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు చేయటం, ఇదంతా వికృతంగా విస్తృతంగా జడ్జీలు మంత్రులు పిల్లల ఫోన్లన్నీ ట్యాపులు చేయటం, ఇది చేయటం దుర్మార్గం. దాని మీద చర్య తీసుకోకపోవటం చాలా అసాంఘికం. అంటే ఈయన ఏంటంటే నేను తీసుకుంటే సెంటిమెంట్ ఇది చేసి బీజేపీ రేపొద్దున బెయిల్ ఇప్పించేసింది అనుకోండి, వాళ్ళకు న్యాయ వ్యవస్థ కూడా అట్టాగే ఉంది కదా. వాళ్ళిద్దరూ ఏకమైపోతే నేను డిఫెన్స్లో పడి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేను ఎవరు చేయమంటే చేసావనే మాట అనొచ్చు. సో శత్రువులు పక్కనే ఉన్న శత్రువులు మంత్రులే తీసుకెళ్ళి వాడికి ఉప్పు అందించు, అవతరాలకు ఉప్పు అందించవచ్చు. కాబట్టి కేంద్రం చేసింది అనుకోండి, నేను సేఫ్ కదా, రాజకీయంగా అనుకోవచ్చు, రాజకీయంగానే కదా ఇది. కానీ చూసే వాళ్ళకి ఈయన ఏం చెప్పాడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, జరుగుతున్న లోపాలు ఉన్నమాట వాస్తవం. ఈయన దగ్గర చుట్టూ కూడా సలహాదారులు, బలహీనులు, కొంతమంది బ్రోటస్లు లాంటి వాళ్ళు ఉన్నమాట వాస్తవం, బయట వింటున్నటువంటిది. అది సరి చేసుకోవాలి. సరి చేసుకుని రేపు యుద్ధంలోకి వెళ్ళాలంటే ఇటువంటివన్నీ సరి చేసుకుని ముందుకెళ్ళాలి. ఆ ఎలక్షన్ టైం నాటికి మరి తన వ్యూహం ఏంటో ఆ వ్యూహకర్తలు పక్కన ఎవరు ఉండారో మనకు తెలియదు. మీరు అన్నట్టు తప్పటడుగులు మాడుతున్నమాట, ఒంటెద్దు పోకడతో కొన్నిసార్లు వెళ్తున్నమాట వాస్తవం. మెచ్యూరిటీ అనేది ఇంకా ఉండాలి మాట్లాడేటప్పుడు, కొన్నిసార్లు సమయం కోల్పోవటం ఇవన్నీ జరుగుతున్నమాట వాస్తవం. బట్ ఏమైనా కూడా తెలంగాణలో మెజారిటీ ప్రజలు మాత్రం మళ్ళీ చీకటి కాలానికి బీఆర్ఎస్ చీకటి పాలన మాత్రం కోరుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటలేదు. కానీ మీరు అనుకోవట్లేదు. కానీ రీసెంట్గా జరిగిన పరిణామం చూస్తే కీలకమైన పరిణామం, జాతీయ కమిటీ వేశారు బీజేపీ, ఉన్న ఇద్దరిని పీకి పడేశారు తెలంగాణలో, అక్కడేమో ముగ్గురికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. మరి దాని సంకేతం ఏంటి? అది ఇప్పుడు బీజేపీ, భారతదేశంలో బీజేపీ ఉన్నంత బలహీనంగా ఇంకే పార్టీ లేదండి సంస్థాగతంగా. ఎందుకంటే మీ రిక్రూట్మెంట్ కూడా ఎక్కడ బీజేపీలో ఎక్కడ కూడా జరగట్లేదు. ఎంతసేపు రాముడు జై శ్రీరామ్ అంటా ఉన్న మత పిచ్చితో జనాల అమాయకులను రెచ్చగొట్టడం తప్పించి ఎడ్యుకేట్స్ అందరూ కూడా డీలింక్ అయిపోతున్నారు. దేశంలో పరిస్థితి రాష్ట్రంలో రాజకీయ వ్యూహంతో వ్యూహమే లేదు. వాళ్ళ వ్యూహం ఏంటంటే చార్మినార్ దగ్గర మొదలెట్టాలి, కాషాయం జెండా పట్టు జై శ్రీరామ్ అంట, టవర్ క్లాక్ దగ్గర ఆపైతే అయిపోయింది ఆ రోజుకి. అదే ఉద్యమం, మహా ఉద్యమం అనమాట. కాదు, ఈ నియామకాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీతో రాబోయే రోజుల్లో బీజేపీ కలిసి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీకి అవసరం అండి. బీజేపీ ఎన్నాళ్ళు ఏంటంటే బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. కానీ బీజేపీకి బీఆర్ఎస్కి తోక పార్టీ. అది ఎప్పుడు కూడా వాళ్ళ కన్సర్న్లో ఉంది. ఇవాళ కాదు, గత 10 ఏళ్ళుగా వాళ్ళకు ఉన్న అంతర్గత ఇది ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా మిస్యూజ్ చేసుకోవచ్చు అనేది నేర్పింది కేసీఆర్. రోల్ మోడల్గా ముందు పైలట్ ప్రాజెక్ట్గా చేసింది తెలంగాణ ఎలక్షన్, 2019 ఎలక్షన్, 18 ఎలక్షన్. కాళేశ్వరం అనేదాన్ని జీవనది మీద, భారతదేశంలో ఉన్న జీవనది మీద కడుతున్నప్పుడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కళ్ళు మూసుకుని కూర్చుంటాం అనేది బీజేపీ యొక్క లాలూచితనం. ఇవాళ కూడా టెలిఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి, కాళేశ్వరం ఇటువంటి మీద సిబిఐ విచారణ చేయడానికి వాళ్ళకి అర్హతలు ఉన్నా కూడా వాళ్ళు చేయకుండా ఉండటం అనేది అది లాలూచీలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ కాదు, కొన్ని వర్గాలు ఆర్ఎస్ఎస్లోను బీజేపీలోను కొన్ని బలమైన వర్గాలు కేసీఆర్కి కొమ్ము కాస్తున్నమాట వాస్తవం. కులరీత్యా వెలమ కులంలో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఓపెన్గా మాట్లాడితే అట్లా ధనం, అధికారంగా విపరీతమైన ధనం ఉంది కాబట్టి వాళ్ళకి ఫండింగ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే సొంతగా ఇక్కడ రిక్రూట్మెంట్ బలమైన ఫేస్ వాల్యూ ఉండాలి. బీజేపీలో ఎవరో కూడా నాయకులు లేరు. వీళ్ళు ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాటం చేస్తే కదా నాయకులు రావడానికి. వాళ్ళ తెలంగాణలో గత 10 ఏళ్ళుగా, ముఖ్యంగా 5 ఏళ్ళు ధరణి వచ్చినప్పుడు రైతుల పక్షాన ఎవరన్నా ఎరువుల కోసం, ధరణిలో భూములు కోల్పోయిన వాళ్ళ కోసం ఎక్కడన్నా బీజేపీ పోరాడిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? రైతుల గురించి పట్టించుకున్న చరిత్ర ఎక్కడ? ఈ మధ్య వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారు. ఎవరు? రామచంద్ర గారు వెళ్ళారుగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఎవరికి తెలుసు? కాదండి, కాదు. నువ్వు రైతువా? రైతు నాయకులు ఎవరన్నా రైతు సమస్య మీద గత 10 ఏళ్లలో పోరాడిన చరిత్ర ఉందా? పేదవాళ్ళ తరపున ఇక్కడ హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి, పోరాడిన చరిత్ర మీకు ఎక్కడన్నా ఉందా? ఎంతసేపు జై శ్రీరామును, సనాతనం, ధర్మం, అది ఇదని
ఓవైసీని భూతంగా చూపించి మీరు కొల్యూడెడ్ రాజకీయాలు చేయడం తప్పించి, ముస్లింలు భూతంగా చూపించి కొల్యూడెడ్ రాజకీయాలు చేయడం తప్పించి, మీరు ప్రజా సమస్యల కోసం ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఏదన్నా ఒక జటిలమైన ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడన్నా గ్రాస్ రూట్ లోకి వెళ్ళారా? అంటే మీరు చెప్పేదేమో కార్యక్రమాల గురించి చెప్తున్నారు. కార్యక్రమాలు కదా. నేను అనేది ఏంటంటే రాజకీయ వ్యూహాలు. ఇప్పుడు 2018 ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారిని పక్కన పెట్టేశారు. అవును. ఇప్పుడు ఈ కమిటీలు అసలు జాతీయ కమిటీలు లేకుండా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది 2029కి అడుగులు పడుతున్నాయి. అడుగులు పడినా కూడా బీఆర్ఎస్ ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారే కానీ సుబ్బారావు గారు, బీజేపీ వాళ్ళు మన బీజేపీకి 4 సీట్లు వచ్చింది కొల్యూడ్ అయితేనే కదా. క్లియర్ కట్ గా తెలుసు కదా. 8 మంది ఎంపీలు గెలిచారు కదా. 8 మంది ఎంపీలు గెలవడం అంటే కళ్ళ ముందు జరిగిన వాస్తవమే కదా. సేమ్ ఉంటుందా ఈక్వేషన్? సేమ్ ఉంటుంది. కలిసి వెళ్తారా? ఏదన్నా కానీ మార్చుకోవచ్చు బహుశా. ఎందుకంటే వచ్చే 5-6 నెలల్లో కేంద్రంలో జరిగే మార్పులు ఏమైనా తీవ్రంగా ఉంటాయేమో అనేది ఒక అంచనా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా సీరియస్గా నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్నాలు జరగవచ్చు. ఎందుకంటే మన జనజీవ విప్లవంతో మోడీ చాలా అన్పాపులర్ అయిపోయాడు. కష్టకాలంలో ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది బీజేపీ. కాబట్టి ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే బొక్కబార్ల పట్టం ఖాయం 2029 ఎన్నికల నాటికి. వీళ్ళు ఎన్ని మసిపూసి మారేడికాయలు చేసినా యువత ముందు బోర్ల పట్టం ఖాయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇక్కడ ఏం ఇది చేస్తారనేది ఒకటి ఆలోచించుకోవాలి. తర్వాత కూటమి అనేది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పే దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి వెళ్తే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కూటమి అయితే ఛాన్స్ లేదుగా తెలంగాణకి. కూటమి తెలుగుదేశానికి కూడా కొద్ది గొప్ప ఇక్కడ ఉన్నమాట వాస్తవమే కదా. ఓటు బ్యాంకు 20-25 సీట్లలో ఒక బలమైన ఏదన్నా కానీ చెబుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు ఉంది, లీడర్ లేకపోయినా నిర్ణయాత్మక శక్తి ఉన్నమాట వాస్తవం కదా. అట్లాగే మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా ఇది తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు కదా. తను కూడా ఒక బజ్ క్రియేటరే కదా. వాళ్ళని వదులుకుంటారని నేను అనుకోను బీజేపీ. మరి బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే కూటమి ఇక్కడ ఛాన్స్ లేదు. అందుకనే అది ఎట్లా మారుతుంది, వ్యూహం ఏ రకంగా మార్చుకుంటారనేది కొద్దిగా వేచి చూడాలి. ఇప్పుడే మనం చెప్పలేం, ఇది టూ ఎర్లీ అవుతుంది. వాళ్ళు సౌత్ ఇండియాలో బాగా వేయాలనుకున్నారు కానీ అది అయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే అన్నామలై మొన్న తీవ్రంగా మాట్లాడాడు. ఒక కాంక్లేవ్లో మాట్లాడుతా ఇండియా అంటే గుజరాత్ కాదు, మీరు మొత్తం ఒలింపిక్ గేమ్స్ డబ్బులు అంతా తీసుకెళ్ళి గుజరాత్లో పెడుతున్నారు, అడిగేవాళ్ళు లేరు అనుకోమాకండి అనే మాట తను కట్టలు దించుకుని ఆగ్రహవేశాన్ని చూశాడు. అంటే ఇన్నాళ్ళు అతనుకుండా బీజేపీకి ఒక ఉన్న బెట్ కూడా పోయినట్టే తమిళనాడులో. అతను ఫేస్ వాల్యూతో వెళ్ళారు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా మీకు ఎవరో కూడా ఫేస్ వాల్యూ ఉండే లీడర్లు లేరు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరే మొదటి నుంచి. దత్తాత్రేయ గారి తర్వాత దత్తాత్రేయ గారికి వయసు అయిపోయింది, ఇక ఆయన తిరిగేది కూడా ఎక్కడా లేదు. ఆల్రెడీ గవర్నర్ కూడా వయసు అయిపోయింది, ఆయన కూడా అయిపోయింది. ఆయన ఇదే అయిపోయింది పొలిటికల్, ఇది చేసే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ ఫేస్ వాల్యూ పెద్ద బలమైన చరిస్మా కలిగిన లీడర్లు కాదు. అనర్గళంగా మాట్లాడగలిగి వెంకయ్యనాయుడు గారి లాగా, జైపాల్ రెడ్డి గారి లాగా, విద్యాసాగర్ రావు గారి లాగా, అంత జనరంజకంగా చెన్నమనేని రాజేశ్వరరావు గారి లాగా ఇటువంటి గొప్పగా ప్రజారంజకంగా మాట్లాడి వ్యూహంగా ఉండే నాయకులు కాదు. ఇక ఒక రకంగా చూస్తే నేను మంచిని వేసుకుంటే ఆంధ్రాలోనే బీజేపీ కొద్ది బలమైన నాయకులు ఉన్నారు ఏదో ఒక రకంగా. అవకాశం ఇచ్చారు జాతీయ కమిటీలో. అందుకని అనిపిస్తుంది ఆ ఇచ్చింది కూడా ఎంత దుర్మార్గమైన వ్యక్తికి ఇచ్చారో చూడండి. ఎంత భావదారిద్ర్యం అంటే మహిళల్ని, అమరావతి మహిళల్ని ఇష్టానుసారం అసాంఘికంగా మాట్లాడి, మహిళలంటే కనీస గౌరవం కూడా లేకుండా అసభ్యంగా కుసంస్కారంగా మాట్లాడిన వ్యక్తికి, ఒక కుల వ్యక్తి, కమ్మ కులానికి చెందిన మహిళల్ని అనకూడని పరుష పదజాలం సంబోధించి సోషల్ మీడియాలో వ్యక్తిని తీసుకొచ్చి జాతీయ స్థాయిలో పదవి ఇవ్వడం అంటే ఎంత భావదారిద్ర్యంలో బీజేపీ, కీలక పదవి ఇవ్వడం అంటే జాతీయ స్థాయిలో ఎంత భావదారిద్ర్యంలో బీజేపీ ఉంది, ఎంత క్రమశిక్షణ రాహిత్యంతో ఉంది, ఎంత దిగజారుడుతనంతో ఉంది. అంటే వెంపర్లాడిపోతుంది, నాయకత్వం లేదు, ఇక ఎటువంటి వాళ్ళు వచ్చినా మాకు స్వాగతం అనే పరిస్థితిలో బీజేపీ ఉందని మనం అంచనా వేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన అతనికి పదవి ఇవ్వటం దాని సంకేతం ఏంటి అసలు? దిగజారుడుతాను. అతను చెప్తే ఎవడన్నా 10 ఓట్లు వేస్తారు ఆ కులంలో పోని. ఏమన్నా అసలు ఆ జిల్లాలో, ఆ మండలంలోకి వెళ్తే ఎవరైనా 10 మంది పలకెత్తారో అతను పుట్టిన జిల్లాలో, తన సొంత మండలంలోకి వెళ్తే ఏం ఫేస్ వాల్యూ ఉందో నువ్వు జాతీయ స్థాయి పదవి ఇస్తావు? ఏం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఓ పెద్ద సీనియర్ జర్నలిస్టా? ఓ పెద్ద సీనియర్ ఏమన్నా గొప్పగా లాగి అటువంటి ఏమైనా చదువుకుని వచ్చి ఏమన్నా ఉన్నాడా?
ఏం చదువు ఉందని నువ్వు తీసుకెళ్ళి ఇంగ్లీష్ వచ్చాపని అమరావతి మహిళలు విమర్శించి తిట్టావు కాబట్టే కదా నువ్వు ఇచ్చింది. ఉం. అమరావతి మహిళల్ని కమకూల మహిళల్ని తిట్టారు కాబట్టి నువ్వు ఇచ్చావని తోఫాగా ఇచ్చావని మేము అనుకోవాలి, ఉం. అంతే కదా. అసలు ఇప్పుడు ఓ పక్క మాధవ్ గారికి ఇచ్చారు, ఆ. ఇంకో పక్క పురంధరేశ్వరి గారికి ఆ. ఇచ్చారు, వాళ్ళ జతన ఈయనకి ఇచ్చారు. ఏమిటి ఎంత దుర్మార్గం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? అందరు సిగ్గుతో తలంచుకుంటున్నారు ఇవాళ, కూలు ఏడుతున్నారు. బీజేపీలో మనం ఎంచుకున్నామని డీజీపీ స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయన దినేష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ. ఎంతో మంది ఉన్నారు కదా. ఉం. మరి అటువంటి వాళ్ళకి విఘ్నులకి ఇవ్వచ్చు కదా. తెలంగాణలో కూడా బీజేపీలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు కదండి, అవును. అడ్వకేట్లు, హైకోర్టులో ఉన్నారు. అడ్వకేట్లు ఉన్నారు కదా. అటు యువతన కుర్రాళ్ళు ఉన్నారు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ అసలు ఏ ఈక్వేషన్ ఇచ్చినట్టు ఏమీ లేదు వాళ్ళకి. బీజేపీకి ఒక ఈక్వేషన్ అంటూ లేదు. భావదారిద్ర్యంలో పూర్తిగా మునిగిపోయి ఉంది బీజేపీ. ఉం. ఈ మాట అంటే చాలా మందికి జీర్ణించుకోలేరు. ఇవాళ ఏ పార్టీ లేనంత భావదారిద్ర్యంలో బీజేపీ మునిగి తేలుతుంది. ఒక ఉన్మాదంలో, ఒక అజ్ఞానంలో, మేమేం చేసినా చెల్లుబాటు అవుతున్నారు అహంకారంలో ఉం. కొట్టుబెట్టి ఆడుతున్నారు. లేకపోతే ఏంటంటే బొడ్డోడిన పిల్లలకి వచ్చబోపి చేసేస్తే ఢిల్లీ వీధుల్లో కర్మగాయలు పిల్లలతో పెట్టుకుంటామంటే మనం కర్మగాయలు పెట్టుకుంటామే. రెండు సూచనలు సుబ్బారావు గారు, ఎప్పుడైనా అది సమాజంలో ఆగలే ఇంకా. మీరు రెండు సూచనలు మీరు సమాజంలో మీరు విఘ్నులుగా మీరు చూడండి. ఉం. చెట్టు రాలిపోయేటప్పుడు ఆకు పచ్చగా మారుతుంది. అది రాలిపోవటానికి సమయం ఆసన్నమైందని మనకు గుర్తు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుడు కానీ, నాయకుడు కానీ, రాజు కానీ ప్రజలతో హేళనకు గురవుతున్నాడు, నవ్వులా పోలైపోతున్నాడు, ట్రోల్ అవుతున్నాడు అని అంటే ఆడికి పోయే కాలం వచ్చిందని గుర్తు. పిల్లల చేత కానీ, పెద్దాళ్ళ చేత కానీ నవ్వులు పాలైపోతున్నాడు. అధికారంలో ఉండి, అధికార దండం నీ చేతిలో ఉండి కూడా ఉం. నిన్ను లెక్క చేయకుండా సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు పిల్లలతో సహా అందరూ అని అంటే నీకు అంతిమ గడియలు రాజకీయంగా ముగిసినయ్యి, రాబోతున్నాయి, నీ రాజకీయ జీవితం ముగిపోతుంది అనేది సంకేతం. ఇది ఎవరైనా గుర్తించుకుంటే బాగుంటుంది అధికారంలో ఉంటాడు. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అయినా ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఏదో ఢిల్లీలో ఒక అసలు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసాడు, 6 ధర్నా గంటలు. చేసి సక్సెస్ అయ్యాడు కదా. కేసు పెట్టించారు, మొత్తం మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, సక్సెస్ కదా. ఇవన్నీ కూడా మేఘాలు కమ్ముకొచ్చేస్తున్నాయి బీజేపీకి. కాబట్టి వాళ్ళు చాలా దీంట్లో డిఫెన్స్లో పడిపోయారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అనేది కొద్దిగా ఆశ చూసి మనం కూడా వేచి ఉండాలి. ఇప్పుడే మనకు చెప్పలేం.